ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్లో అవినీతి తిమింగలం ఎవరు? అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలతో కుమ్మక్కైన అవినీతి అధికారు అసలు ఎవరు? దొడ్డిదారిన అనర్హులను అందలం ఎక్కిస్తున్న ఆ అవినీతి అధికారి ఎవరు? అర్హతతో సంబంధం లేదు, ముడుపులు ఇస్తే చాలు అంటున్న అవినీతి అధికారి ఎవరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష అభియాన్ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంలో విద్యార్థులకు వృత్తిపరమైన శిక్షను అందించే వొకేషనల్ ట్రైనర్స్ను దేశవ్యాప్తంగా వివిధ రకాల అవుట్ సోర్సింగ్ సంస్థల ద్వారా నియమించుకొని ప్రభుత్వం పాఠశాలలను నిర్వహిస్తూ ఉంటుంది. వొకేషనల్ ఈ ట్రైనర్స్ను నియమించే క్రమంలో సమగ్ర శిక్ష అభియాన్ రాత మరియు మౌలిక పరీక్షల ద్వారా విద్యార్థుల ప్రతిభ ఆధారంగా పరిశీలించి నియామక పత్రాలను అందజేస్తుంది. కానీ సదరు అవినీతి అధికారి దేశం మొత్తం ఒకే విధానం అవలంబించాలంటే రాష్ట్రంలో సరికొత్త విధానాన్ని తీసుకువచ్చి అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలతో కుమ్మక్కై ఆయనతో చేతులు కలిసిన ఏజెన్సీలకే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేసి ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా పరీక్షలు నిర్వహించి అన్ని తానే అయ్యి పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నారు. పరీక్షల ద్వారా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా ముడుపులు చెల్లించిన అభ్యర్థులకు ఉద్యోగాలు కట్టపెడుతున్నారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలు. వాటికి సహకరిస్తున్న అవినీతి అధికారికి ఇప్పటికీ కూడా అతని వైరం శోభనీయంగా మారింది. ఈ విధంగా ఉద్యోగ నియామకాలలో అవినీతికి పెద్దపీట వేస్తున్న అధికారి మీద, అవుట్ సోర్సింగ్ ఏజెన్సీల మీద విద్యాశాఖ ఉన్నత అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని, ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తగు న్యాయం చేసి ఉద్యోగ నియామకాల పారదర్శకంగా జరిగేలా చూడాలని, సమగ్ర శిక్ష అభియాన్ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు మేలైన విద్యను అందించాలని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుకుంటున్నాయి. స్వయం ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సంపాదించాలని నేటి యువత కలలు సహకారం చేయవలసిందిగా ఉద్యోగ సంఘాలు వేడుకుంటున్నాయి. ఇంత జరుగుతున్న సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అధికారులు రాత్రి 12 దాటిన తర్వాత కూడా ఏజెన్సీ ఆఫీసులలో ఎందుకు అక్కడ ఉంటున్నారు? అక్కడ ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటి? అసలు వాళ్ళు అక్కడ ఎందుకు ఉంటున్నారు? ఒక ప్రభుత్వ అధికారి తన యొక్క సమయ పాలనను మరిచిపోయి రాత్రిపూట కూడా రాష్ట్రవాసంగా మారినటువంటి వ్యవస్థ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి రాత్రిపూట ఆ యొక్క ఏజెన్సీలకి ఎందుకు కట్టుబడి ఉన్నాడు? అతనికి ముడుపులు అందాయా? అందితే ఈ విధంగా పనిచేస్తారా? ఒకవేళ అందకపోతే అతను ముడుపుల కోసమే ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడా? మరిన్ని అప్డేట్స్ మరొక బ్రేకింగ్లో మరలా చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బ్రేకింగ్ న్యూస్.